అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ పెన్షనర్లలో కొందరికి అనగా వీరికి భారీ శుభవార్త. ఎందుకంటే నో ఇన్కమ్ ట్యాక్స్ అన్నమాట. వీరికి ఇన్కమ్ ట్యాక్స్ లేదు. మరి ఏంటనే పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్. ఇక విషయానికి వచ్చినట్లయితే పెన్షనర్లకి శుభవార్త అని చెప్పవచ్చండి. ఎందుకంటే ట్యాక్స్ మినహాయింపు 75 సంవత్సరాలు నిండిన పెన్షనర్లకు ఆదాయ పన్ను రిటర్న్స్ ఐటీఆర్ దాఖలు చేయడం ఇకపై తప్పనిసరి ఏమీ కాదు. కానీ ఒక కండిషన్, ఈ మినహాయింపు ఎప్పుడు ప్రారంభమైంది అంటే ఇది 2021-22 ఆర్థిక సంవత్సరంలో నుంచి అమల్లోకి వచ్చింది. మరి ఎవరికి ఈ మినహాయింపు వర్తిస్తుంది అంటే ఒకే బ్యాంకులో పెన్షన్ ఆదాయము, అలాగే ఒకవేళ వర్తిస్తే ఫిక్స్డ్ డిపాజిట్ కనుక ఉన్నట్లయితే దానిపైన వడ్డీ ఆదాయము ఒకే బ్యాంకులో అండి, రెండు కూడా కలిగి ఉన్న వారికి మాత్రమే. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇతర ఆదాయ వనరులు, ఇంకా మరే ఇతర ఆదాయ వనరులు ఉండకూడదు అనమాట. సో ఒకటి పెన్షన్ ఉండాలి, ఉంటే ఫిక్స్డ్ డిపాజిట్ ఉండొచ్చు, కాకపోతే అది సేమ్ బ్యాంక్ అకౌంట్లోనే ఉండాలి. పెన్షన్ ఏ అకౌంట్లో ఉంటుందో ఆ అకౌంట్లోనే. ఇక మూడో నియమం ఏంటంటే, మూడో రూలు, ఇంకా మరే ఇతర ఆదాయాలు అంటే లైక్ ఇంటి అద్దె రుణాలు కానీ లేకపోతే మరే ఇతర అదనపు సోర్స్ అయితే ఉండకూడదు అనమాట, ఇన్కమ్ సోర్సు. సో ఇందుకు గల అవసరమైన పత్రాలు ఏంటంటే 75 ఏళ్ళు నిండిన ప్రతి సంవత్సరం ఫామ్ 12 BBA అనే డిక్లరేషన్ ఫామ్ పత్రాన్ని అయితే బ్యాంకుకు సమర్పించాలి. ఇందులో ఇతర ఆదాయాలు లేవని కూడా ధృవీకరించాలి. అప్పుడే ఇది చెల్లుబాటు అవుతుంది. మరి ఎవరికి వర్తించదండి. ఒకవేళ ఒకే బ్యాంకులో పెన్షన్ తీసుకుంటూ మరో బ్యాంకులో ఒకవేళ ఇంట్రెస్ట్ తీసుకుంటున్నట్లయితే, ఏదైనా ఫిక్స్డ్ డిపాజిట్ పైన మరొక బ్యాంకులో ఇంట్రెస్ట్ తీసుకున్న వారికి ఇది వర్తించదన్నమాట. అలాగే ఇతర ఆదాయ వనరులు, ఒకవేళ ఒకే బ్యాంకులో పెన్షన్, ఒకే బ్యాంకులో ఎఫ్డి ఉన్నా కూడా, ఒకే అకౌంట్లో ఉన్నా కూడా, ఒకవేళ ఇతర ఆదాయ వనరులు ఎక్స్ట్రా ఇన్కమ్ సోర్సెస్, ఇంటి అద్దె రుణాలు లేదంటే బయట ఏమైనా అదర్ సోర్సెస్ నుంచి వచ్చే ఆదాయాలు ఉన్న వారికి అయితే ఇది వర్తించదు. మరి ఆదాయపు పన్ను మినహాయింపు పొందాలి అంటే బ్యాంకులో డిక్లరేషన్ ఫామ్ ఇస్తే సరిపోతుందండి. ఐటీ రిటర్న్స్ మళ్ళీ అదే పనిగా దాఖలు చేయాల్సిన అవసరం అయితే ఉండదన్నమాట. ఎవరికంటే ఒకే బ్యాంకులో ఈ యొక్క పెన్షన్ ఉంటూ, అలాగే ఉంటే ఫిక్స్డ్ డిపాజిట్ అమౌంట్ కూడా అందులోనే ఉంటే, ఇంకా వేరే ఏ ఇతర బ్యాంకులలో లేకుండా, వేరే ఏ ఇతర సోర్సెస్ నుంచి ఇన్కమ్ లేకుండా ఉన్నవారు మాత్రము ఈ యొక్క మినహాయింపు అయితే పొందవచ్చు. ఐటీ రిటర్న్స్ దాఖలు చేసిన అవసరం లేదు. బ్యాంకు డిక్లరేషన్ పత్రం సమర్పిస్తే సరిపోతుంది.